యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ సమయంలో మనము నేర్చుకోబోయేటువంటి అంశము ప్రభునందు ఆనందించటం లేక క్రీస్తునందు ఆనందించుట. క్రైస్తవుడు క్రీస్తునందు ఆనందించాలని, క్రీస్తులో సంతోషంగా ఉండాలని లేఖనాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘ సభ్యులకు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ కాలంలో కూడా క్రైస్తవులు క్రీస్తునందు ఆనందించేట్లుగా జీవితాన్ని కొనసాగించాలి. అలాంటి జీవితాన్ని ఇప్పుడు కోరుకోవాలనేదే వాస్తవమైనటువంటి సంగతి. అయితే ఇక్కడ మనము ఆలోచన చేస్తే ప్రభునందు అనేటువంటి ఈ స్థితి గురించి మనము ఒకసారి పరిశీలించగలిగితే, లోకంలో పాపం ఉంది, పాపము వల్ల వచ్చు జీతము మరణమైంది. లోకంలో జీవించే ప్రజలు మరణంలో బ్రతుకుతున్నారు. వారు భౌతికంగా జీవిస్తున్నారు, కానీ వారి యొక్క ఆత్మ దేవుని స్వభావాన్ని, దేవుని పోలికని కోల్పోయింది. అయితే క్రీస్తు యేసు యొక్క సువార్తను బట్టి క్రీస్తులో మనము బాప్తిసం పొందటం ద్వారా క్రీస్తు యొక్క రాజ్యంలో ప్రవేశించాం. క్రీస్తు రాజ్యంలో ప్రవేశించిన ప్రతి వ్యక్తి దేవుడి కుమారుడు. దేవుని యొక్క పోలికను సాధించడానికి క్రీస్తులో మనం ప్రవేశించే విషయాన్ని మనం గమనించాలి. ఈ క్రమంలో ఈ లోకంలో క్రైస్తవులకు ఎన్నో శ్రమలు, శోధనలు, దానివల్ల వచ్చేటువంటి ఆర్థిక సమస్యలు, ఇవన్నీ ఈ లోకంలో ఈ శరీరంలో ఉన్నంత కాలము క్రైస్తవులకు వస్తూనే ఉంటాయి. అయితే దీని విషయంలో మనము చింతించవలసిన ఆవశ్యకత లేదు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనల్ని కాపాడుతాడు, మనల్ని ఆదరిస్తాడు. ఆయనే మనల్ని పోషించి సంరక్షించి వాడై ఉన్నాడు. అయితే ఎక్కువ భాగము ఈ పరీక్షలను జయించలేక, ఈ పరీక్షలో వారి యొక్క జీవితాన్ని ఆత్మ సంబంధమైనటువంటి ఈ సాధనని విడిచిపెట్టేసి లోకంలోకి వెళ్ళేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయితే పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘ సభ్యులకి ఏదైతే తెలియజేస్తున్నాడో, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి అనేటువంటి మాట ఈరోజు మన జీవితాల్లో కూడా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించేట్లుగా మన యొక్క విశ్వాసం కొనసాగుతుందా? మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించేట్లుగా మనం సాధకం చేస్తున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. చూడండి, ఈరోజు మనకు ఎదురయ్యేటువంటి శోధనలు కానీ, ఇబ్బందులు కానీ, ఆదిమ సంఘంలో ఉన్నటువంటి వారికి కానీ, అపోస్తలులకు కానీ ఎదురయ్యేటువంటి శోధనలతో పోల్చుకుంటే చాలా చాలా తక్కువే. అపోస్తలు ప్రభునందు ఆనందించడం అంటే ప్రభుని ఎరిగిన వారు, అంత మాత్రమే కాకుండా వారు ప్రభు యొక్క చిత్తాన్ని జరిగించట్లో ఆసక్తి కలిగి, తమ ప్రాణం కంటే ప్రభులో జీవించేటువంటి జీవితం గొప్పదని ఆశించి
వారి యొక్క జీవితాలను కొనసాగించారు. దాంట్లో భాగంగా మనం పరిశీలించినప్పుడు అపోస్తల కార్యము 16 అధ్యాయంలో పౌలు శీలను చెరసాల్లో వేశారు. అప్పుడు వాళ్ళు ప్రభులో ఆనందించటము, ప్రభుని హత్తుకొని ఉండటము అనేది మనం ఇక్కడ పరిశీలించగలం. అంటే శ్రమలు వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఏం చెయ్యాలి, ఒక వ్యక్తి ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనేది అపోస్తల ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఈరోజు మన జీవితాల్లో శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు మనకి తటస్థపడినప్పుడు కుంగిపోతాము, దిగులు పడతాము, చింతనాక్రాంతులమవుతాము, ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు మనకి ఏర్పడతాయి. అయితే వాటిని అధిగమించేటువంటి శక్తి, వాటి నుండి మనము దేవుని యొక్క ఆదరణ కోరుకునేటువంటి పరిస్థితిని ఆ రోజునటువంటి అపోస్తలు ఆదిమ సంఘాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. పౌలు శీలను చెరసాల్లో వేశారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అయితే చెరసాల వేసిన తర్వాత వారు ఏం చేస్తున్నారో మనం ఆలోచిస్తే అపోస్తల కార్యం 16 అధ్యాయము 23వ వచనం కాడి నుంచి మనం చదివినప్పుడు, వారు చాలా దెబ్బలు కొట్టి, అంటే న్యాయాధిపతులు వస్త్రాన్ని లాగివేశారు. 22వ వచనంలో ఆ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. అప్పుడు జనసమూహము వారి మీద దొమ్మిగా వచ్చును, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించారు. న్యాయాధిపతులు ఆజ్ఞాపించిన ప్రకారము పౌలుని శీలని చాలా దెబ్బలు కొట్టారు. కొట్టి చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించాడు. అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపలికి చెరసాలకు త్రోసి వారి కాళ్లకు బోండం వేసి బిగించాడు. అంటే న్యాయాధిపతులు ఆజ్ఞను బట్టి పౌలుని శీలని విపరీతంగా కుట్టారు. ఎంత బాధ, ఎంత ఇబ్బంది, ఎంత శోధన మనం ఆలోచిస్తే, అలాంటి పరిస్థితుల్లో ఎలా ఆలోచిస్తాం, మనమైతే ఎలా ఆలోచిస్తామంటే కుంగిపోతాం, మానసికంగా దిగులు పడతాం. ఏంటి దేవుడు మనల్ని కాపాడలేదు, కనికరించలేదు, సహాయం చేయలేదు అని ఒకలాంటి చింతన మనం కలిగి ఉంటాం. కానీ పౌలు శీలలు ఏం చేస్తున్నారంటే 20వ వచనంలో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించు, కీర్తనలు పాడుచుండరి, ఖైదీలు విడుచుండరి. చూడండి, మన విశ్వాసానికి పరీక్ష అనేది ఎదురైనప్పుడు మనం ప్రవర్తించే ప్రవర్తనే మన యొక్క నిజ స్వరూపం. విశ్వాసానికి పరీక్షలు వస్తాయి, అది ఏ రకంగానే వస్తాయి. వచ్చినప్పుడు, ఆ పరీక్షలు వచ్చినప్పుడు, ఆ శోధనలు వచ్చినప్పుడు వాటిని ఎలా అధిగమించాలి, ఎలాంటి విశ్వాసంతో, సహనముతో మనం నిరీక్షణ కొనసాగించాలి అనేది ఇక్కడ మనము సాధించవలసినటువంటి గురి. ఈ గురిని చేరుకునే క్రమంలో చాలామంది వెనకడుగేసి తొట్టిపాటు పడి మహిమ కంటే, దేవుని యొక్క నిత్యజీవం కంటే స్వార్థమైనటువంటి ఈ లోక సంస్కృతిని, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క భయము, మరణం అంటే భయము చేత ఆవరించమైనటువంటి వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతారు. కానీ పౌలు శీలలో అన్ని దెబ్బలు కొట్టినా, ఒకవేళ మళ్ళీ ఇప్పుడు పాటలు పాడితే ఇంకా ఇబ్బంది పెడతారేమో అని తెలిసినా వాళ్ళు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు పెద్దంగా. అది
ఆ ఆ వారితో పాటు చెరసాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ పాటలు వింటున్నారు. ఇదండి క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితం అంటే ఇలాంటిది. ఒక క్రైస్తవుడు ఎన్ని ఆటుపోట్లొచ్చినా ఎదుర్కొని నిలబడేటటువంటి శక్తి ఉండాలి. భయపడిపోయి, తొట్రుపాటు పడిపోయి, దిగులు పడిపోయి, మళ్ళా లోక సంస్కృతిని అనుసరించినట్లుగా, లోక మనుషులున్నటువంటి ఆచార పద్ధతులను కలిగి ఉండేట్లుగా మన ప్రవర్తన ఉండకూడదు. మన వ్యవహార శైలికి ఉండకూడదు. వారు ఎంత ఆత్మీయత జీవితాన్ని కనపరిచారో, ఎంత ఉన్నతమైనటువంటి విశ్వాసాన్ని కనపరిచి చూడండి. అప్పుడు ప్రభు గొప్ప కార్యం చేశాడు. అంటే ప్రభువు అందరినీ పరీక్షిస్తాడు. అంటే అపోస్తలులు మనుషులే, మనము మనుషులము, ప్రత్యేకంగా ఏం లేదు. కాబట్టి దేవుడు ప్రభువు యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు. పరీక్షలు నిలబడిన వాళ్ళు, నిలకడగా జీవించిన వారు, వారే నిత్య జీవాన్ని చేరేవాళ్ళు. ఈ లోకంలో ఈ శరీర సంబంధమైన శోధనలని, ఇబ్బందులని, ప్రతికూల పరిస్థితులని జయించుటలో దృఢత్వం కలిగిన వాళ్ళు, మానసికంగా ధైర్యం కలిగిన వాళ్ళు, వారు విశ్వాసభరితులు. వారు విశ్వాసం అనేటువంటి స్థిర జీవితాన్ని కొనసాగించే వాళ్ళు. అందుకే ఈ విషయాన్ని మనం చదివినప్పుడు అక్కడ అకస్మాత్తుగా ఒక భూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరాయి, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి బంధకములు ఊడిపోయాయి. అంటే దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు ఆడ. అంటే ప్రార్థన, దేవుణ్ణి సేవించటము, శ్రమల్లో కూడా దేవుని పక్షాన మనం నిలిచి ఉండటం అనేది మనకి అలవాటు చేసుకోవాలి. అప్పుడు దేవుడి కార్యం మనకి స్పష్టంగా అవపడుద్ది. దేవుడు తన కార్యాన్ని, తన చిత్తాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. అందుకే అనేక సందర్భాల్లో గ్రంథం మనకేం తెలియజేస్తుందంటే, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా పౌలు ఈ మాటని మళ్ళా రాశాడు. మెట్టుకు నా సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయట నాకు కష్టమైంది కాదు, కాబట్టి ప్రభునందు ఆనందించండి అని చెప్తున్నాడు. అలాగే యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చదివినప్పుడు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. చూడండి, ఈయన ఇంకా ఒక అడుగు ముందేసి యాకోబు అంటే ఆనందించడు అనే మాట కంటే మహానందంగా మీరు అది ఎంచుకోండి అంటున్నాడు. అంటే ఎలా సాధ్యం అంటే, మనము ఎంత బలహీనంగా ఉన్నాము ఆత్మీయ జీవితంలో అనేది మనకెదిరేటువంటి సమస్యలను, శోధనలను బట్టే మనకు అర్థమైంది. మన మనస్సాక్షి మనల్ని గద్దించింది, మనం ఎంత ఆత్మీయంగా ఉన్నామో ఏందో అని. వారు జీవించిన జీవితాంతో మనం పోల్చుకుంటే, వారికి వచ్చే శ్రమలతో మనం పోల్చుకుంటే, మనకొచ్చే శ్రమలు, మనకొచ్చే ఇబ్బందులు అనేవి చాలా తక్కువ, చాలా అల్పము. అయినా సరే మన విశ్వాసాన్ని మనము ఉన్నతంగా కొనసాగించలేకపోతున్నాం. ఆత్మ సంబంధంగా మనం బ్రతకలేకపోతున్నాం. దేవుణ్ణి సరిగా మనము చూడలేకపోతున్నాం. కాబట్టి ప్రభునందు ఆనందించడం అనేది గొప్ప లక్షణం అండి. ఇది మనం ఎప్పుడూ కూడా కలిగి ఉండవలసినటువంటి స్వభావం. ఏ పరిస్థితుల్లో అయినా సరే మనము అలాంటి నిర్ణయాలతో బతకగలిగితే, అలాంటి జీవితాన్ని కొనసాగించగలిగితే దేవుడు మనకి సహాయకారిగా నిలుస్తాడు. యాకోబు చెప్పిన ప్రకారము విశ్వాసానికి పరీక్షలు వస్తాయి,
అవి ఓర్పు పుట్టిస్తాయి. అందువల్ల ఏ నానా విధమైన శోధనలతో మీకు ఈ కాలంలో ఎదురవుతాయి. ఈ శోధనలు అనేక రీతులుగా అనేక ఇబ్బందులను మనల్ని గురి చేస్తాయి. అయినా సరే మీరు వాటిని మహానందంగా ఎంచుకోండి అంటున్నాడు యాకోబు. ఇది జీవితంలో మనకు ఉండవలసినటువంటి విధానం. లోకంలో వాళ్ళు దేవుడిని ఎరగరు, దేవుని జ్ఞానం తెలియదు, వారు ప్రభు మార్గం గురించి అవగాహన లేని వాళ్ళు. వాళ్ళు ఈ శోధనలు మనకు వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ఇంకా మనల్ని తక్కువ చేయటము, మనల్ని హేళన చేయటము, మనల్ని అనేక మాటలతో ఇబ్బంది పెట్టడము చేస్తుంటారు. అయినా సరే ప్రభుని విడవకుండా ప్రభు పక్షాన మనం నిలబడటం అనేది నేర్చుకోగలిగితే అది నిత్య జీవాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. మొదటి పేతురు 4:11 కూడా పేతురు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలుపడినంతగా సంతోషించండి. అంటే యేసు ప్రభు రెండో రాకడలో మనకి మహానందం కలగబోతుంది. అంటే ఈ లోకంలో ఈ బాధలు, ఈ కష్టాలు, ఇబ్బందులను అధిగమించి విశ్వాసాన్ని కొనసాగిస్తున్నటువంటి మనకి యేసు ప్రభు యొక్క రాకడ ఎంతో మహానందాన్ని ఇచ్చేటువంటి స్థితి. లోకంలో ఉన్నటువంటి మనుషులకి అది దుఃఖకరమైంది. కానీ క్రైస్తవులైనటువంటి మనకి, విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి మనకి, ఆత్మీయ జీవితము కొనసాగించిన మనకి అది మనకు మహానందము, అది సంతోషించేటువంటి సమయము. కాబట్టి మీరు క్రీస్తు శ్రమల్లో పాలువారై ఉండండి, పాలువారినట్టుగా సంతోషించండి అని చెప్పేసి పేతురు మాట్లాడుతున్నాడు. అంటే గ్రంథం మనకి ఏం తెలియజేస్తుందో దాన్ని మనం బాగా చూడగలగాలి. గ్రంథములో ఉన్నటువంటి లేఖన భాగాలు మనకు తెలియజేసినటువంటి విషయాలను మనం అర్థం చేసుకొని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలంగా కొనసాగించాలి. అప్పుడు క్రీస్తునందు ఆనందించడం అనేది మనకి సాధ్యమైంది. లేఖనాలను ఆధారం చేసుకుండా జీవించిన వారమైతే మనం ఆత్మీయంగా బతకలేం. విశ్వాసాన్ని అంతకంతకు అభివృద్ధి పరుచుకునేట్లుగా జీవించడానికి కృషి చేయలేము. అందువలన ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభునందు ఆనందించేటువంటి వ్యక్తిగా మనం ఉన్నామా? ఎన్ని ప్రతికూల పరిస్థితుల్లో, ఎన్ని శోధనకరమైనటువంటి స్థితులు మనకు ఎదురైనా, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, మానసికంగా కానీ ఎన్ని ఇబ్బందులు మనకు వచ్చినా తట్టుకొని నిలబడి ప్రభునందు హత్తుకొని బ్రతుకుతున్నామా? ప్రభులో మనము అలాంటి విశ్వాసాన్ని కొనసాగిస్తున్నామా అనేది మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి సంగతి. అలా ప్రశ్నించుకొని మన ఆత్మీయ జీవితాన్ని మనం మెరుగుపరుచుకుందాం. నమ్మకంగా బ్రతకడానికి కృషి చేద్దాం. విశ్వాసాన్ని కాపాడుకుందాం.